హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భక్తరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ 4వ తారీఖు రథోత్సవం, అదేవిధంగా 5వ తారీఖు జ్యోతుల పండుగ జరుగుతుంది. చాలా ఘనంగా ఉంటుంది ఈ జాతర. ఇక్కడ జిల్లెడుగుంటలో ఆంజనేయ స్వామి, భక్తరపల్లిలో నరసింహస్వామి వెలిసి ఉన్నారు. ఈ రెండు విలేజ్లు కలిసి జాతర జరుగుతుంది. ఇక్కడ ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. 5వ తారీఖు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి జ్యోతులతో అందరూ దీపాలని కూడా అంటారు. ఇక్కడంతా ప్రదర్శన చేస్తుంటారు. చాలా కనువిందుగా జరుగుతుంది. ఈ చూడ్డానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. అందరూ వచ్చి 5వ తారీఖు చాలా మొక్కుబడిగా వారి యొక్క మొక్కుకున్న మొక్కులను తీర్చుకుంటుంటారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అనుకున్నది నెరవేరుస్తాడని చాలామంది భక్తాదుల నమ్మకం. ఇది పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్లో ఏం మీరు కోరుకుంటే అది జరుగుతుందని చాలామంది భక్తుల విశ్వాసం. అందరూ వచ్చి ఈ 5వ తారీఖు 5వ తారీఖు చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది. లక్షలాది మంది జనంతో జిల్లెడుగుంట భక్తరపల్లికి మధ్య 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మొత్తం జనంతో నిండిపోయి ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేసి ఆ రోజు మొత్తం దీపాలు చేసి టెంపుల్ని చేస్తుంటారు. మరి అదేవిధంగా ఇక్కడ భూతప్పల ఇది జరుగుతుంది. దాన్ని కూడా చూడడానికి చాలామంది ఇక్కడ బిడ్డలు కాని వారు వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతారని ప్రగాఢ నమ్మకం. చాలామంది భక్తాదులు వచ్చి వారి యొక్క మొక్కును తీర్చుకుంటూ అనేక రకాల పూలు సమర్పిస్తుంటారు. లేదా వారి యొక్క మొక్కుబడితో టెంకాయలు కానీ అదేవిధంగా ఉత్సవాలు కానీ జరుపుతూ ఉంటారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ సత్యసాయి జిల్లా మడక్సిరా మండలం భక్తరపల్లి గ్రామంలో ఉంది.